మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. అందరము కలిసి చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రభు సాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, చదువుకున్నటువంటి లేఖనం మాకు అర్థమన్నట్లు సహాయపడము. మేమేం నేర్చుకోవాలో మాకు బోధించము. ప్రభు, గడిచిన సంవత్సరం ఒకసారి వెనక్కి తిరిగి చూచినప్పుడు కంటికి రెప్పలా మీరు ఏ విధంగా కాపాడుతూ వచ్చినారు ప్రభు. మీ కరుణాహస్తం, మీ వాత్సల్యత ఎడతెగక మా మీద నిలుచున్నది తండ్రి. విడువని ఎడబాయని దేవుడవుగా మీరు మా పక్షాన ఉన్నారు. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక మీరు లయము కాలేదని సెలవిచ్చినారు. వాగ్దానములనిచ్చి నెరవేర్చే దేవుడవు. ఈ రాత్రికాల సమయం, ఈ కొద్ది సమయం మీ మాటలు మాకు అనుగ్రహించం. మీ వర్తమానం మాకు దయచేయం. మేమేం నేర్చుకోవాలో మాకు బోధించం. ఈ యొక్క సమయం దీవెనకరంగా చేయమని, మా కన్నులు మా మనోనేత్రములు తెరవమని యేసు ప్రభునామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఇంకొకసారి మళ్ళీ ఈ మాట చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రభు సాయం నిమిత్తం ఇంకొక మాట కూడా చదువుదాం. చూడండి, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం. తీసిన వాళ్ళు ఉంటే దయచేసి ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం అందరము చదవడం మంచిది. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. మరి యెహోవా ఈలాగు సెలవిచ్చినాడని వారితో చెప్పుము, మనుష్యులు పడి తిరిగి లేవకుందురా, తొలగిపోయిన తర్వాత మనుష్యులు తిరిగి రారా. ప్రభు చదువుకున్నటువంటి లేఖనం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఇక్కడ రెండు మాటలు మనం చదువుకుంటూ వచ్చినాం. ఏంటి ఈ మాటల్లో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, మనం ధ్యానం చేసేటటువంటి మాట ఏంటంటే పడిపోవుట. 2025వ సంవత్సరంలో మనం దేవునికి ఎన్నో తీర్మానాలు చేసినాం. ఇచ్చిన మాట మీద మనము నిలకడగా లేం. ఇచ్చిన మాట మీద మనం అనేక పర్యాయాలు తప్పిపోతా వచ్చినాం. ఎన్నిసార్లు జారిపోయినామో, ఎన్నిసార్లు పడిపోయినామో అది మనకే తెలుసు, మన అంతరాత్మకే తెలుసు. ఎంత తీవ్రత ఉంటుందంటే 2025వ సంవత్సరం ఆరంభంలో ఒకసారి గుర్తు చేసుకుంటే, నేను దేవునికి ఇచ్చినటువంటి మాట మీద కట్టుబడి ఉన్నానా, లేకపోతే ఆ మాటలో నేను ఏమైతే తీర్మానం చేసుకున్నానో ఆ తీర్మానంలో నేను ఎన్నిసార్లు జారిపోయానో, ఎన్నిసార్లు వెనకబడిపోయానో, ఎన్నిసార్లు నేను పడిపోయానో అనే విషయము మన అంతరాత్మకే తెలుసు. అవునా కదా? ఎంతమంది పడిపోలేదండి? నేను కరెక్ట్గా ఉన్నానని ఎవరైనా చెప్పగలుగుతామా? ఏమండి, నేను కరెక్ట్గా ఉన్నాను, నేను ఇచ్చిన మాట మీద నిలబడి ఉన్నాను అని చెప్తామా? అందుకని ఒక మాట చదివించిన, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఈరోజు మానవుడు ఎక్కడ పడిపోయాడు, ఏ పరిస్థితిలో పడిపోయాడు? పడిపోయిన మానవుడు అలాగే ఉండగలుగుతాడా? పడిపోయినటువంటి చోటు ఏంటి? ఏ ప్రాంతంలో మానవుడు పడిపోతున్నాడు అనే విషయాలు ఒక 7 సంగతులు చెప్తాం మీకు. ఎక్కడ పడిపోతున్నాడు, ఏ సందర్భంలో పడిపోతున్నాడు, పడిపోవటానికి గల కారణం ఏమిటి, అసలు పడిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఒక తీర్మానం చేసుకుంటా, నేను ఆ తీర్మానం మీద నేను నిలకడగా లేను. నిలకడగా లేకుండా ఏదో అభ్యంతరం అవుతా ఉంది. నేను బాగా పరిగెత్తుతున్నా, మధ్యలో నన్ను ఎవడో అడ్డగిస్తున్నాడు. శత్రువుకు ఒక పని ఉంది. శత్రువుకున్న పని ఏంటో తెలుసా? ఒక మాట తీస్తారా? చూడండి, హబక్కూ గ్రంథం చూడండి ఆ మాట. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చదువుతారు ఎవరన్నా? శత్రువు పని. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. వాడు గాలం వేసి మానవులను అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు.
ఉరులు యొగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వాడిని కూర్చుకొని ఆ, గంతులు వేస్తున్నాడు వాడు. కాబట్టి ఎట్లా గంతులు వేస్తున్నాడు వాడు? ఏం చేస్తున్నాడు వాడు? ఏమండి ఏం చేస్తున్నాడు? శత్రువుకున్నటువంటి పని ఏంటి? ఆ? అందరు తీసినారండి ఈ మాట, విలువైనటువంటి మాట. 771 పేజీ, 770. హబక్కూకు గ్రంథం 1 అధ్యాయం 15 వచనం. మళ్ళీ చదువుదాం, అందరం చదువుదాం. వాడు గాలము వేసి మానవులను అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఏం చేస్తున్నాడు? అని పని ఏంటి? శత్రువుకున్న పని ఏంటి? గాలం వేస్తున్నాడు. వేటగాడు అడవికి పోతే ఏం చేస్తాడు? పక్షిని పట్టాలంటే, పక్షిని పట్టుకోవాలంటే ఏం చేస్తాడు? విత్తనాలు వేస్తాడు. కానీ గాలం వేస్తాడా లేదా? ఏమా? ఆ విధంగా మనుషులందరినీ అంట, మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, గాలం వేస్తున్నాడు. వాడు కుయుక్తిపరుడు, మోసగాడు. వాడు వంచన చేసి మోసం చేసి నిన్ను నన్ను చిక్కించుకుంటున్నాడు. అయితే ఇంకొక పని కూడా ఉంది వానికి. దేవుని దగ్గర పోయి దివారాత్రములు అంట వాడు ఏం చేస్తున్నాడంటే నా మీద నేరం మోపుతున్నాడంట. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. చూసినావా వాడు ఈ విషయంలో పడిపోయినాడు, చూసినావా ఈ సందర్భంలో పడిపోయినాడు అని చెప్పి దేవుని దగ్గర పోయి దివారాత్రములు దేవుని దగ్గర నేరం మోపుతున్నాడంట. నేరము మోపువాడైన అపవాది అని రాయబడింది. వాని పని అది. వాడి పని ఏంటంటే నిన్ను దేవుని దగ్గర నుంచి దూరం చేయడమే. ఏంటిది? శత్రువు పని. శత్రువు పని ఏంటమ్మా? దేవుని దగ్గర నుండి నిన్ను నన్ను దూరము చేయడమే. వాడు గాలం వేస్తున్నాడు, గుచ్చుతున్నాడు, మనుషులందరినీ లాగుతున్నాడు, పడేస్తున్నాడు. పడిపోయి ఏం చేస్తున్నాడు తెలుసా? పక్కకు పోయి గంతులు వేస్తున్నాడట. చూసినామా? పడిపోయినాడని. అపవిత్రపరచడం, దేవుడి నుంచి దూరం చేయడం. సరే, ఈరోజు మనం నేర్చుకునే విషయాలు ఏంటంటే ఒక 7 సంగతులు మీకు చెప్తాను. ఎక్కడ మానవుడు పడిపోతున్నాడు? పడిపోయేటటువంటి చోటు ఏంటి? పడిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? చూడండి, మానవుడు పడిపోతున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎక్కడ పడిపోతున్నాడంటే యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము 10వ వచనం చదవండి ఎవరన్నా. యోహాను సువార్త 11వ అధ్యాయము 10వ వచనం చదువు. నిన్న తీసిన వాళ్ళు చదువురా. 11వ అధ్యాయం 10వ వచనం. 11వ అధ్యాయము 10వ వచనం. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పాను. కాబట్టి ఈ వచనంలో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే మొట్టమొదటి సంగతి, మానవుడు పడేటటువంటి చోటు, మానవుడు పడిపోతున్నటువంటి ప్రాంతం, ప్రదేశం ఏంటంటే చీకటిలో పడిపోతున్నాడు. ఎక్కడ పడిపోతున్నాడు? చీకటిలో పడిపోతున్నాడు. అదే వెలుగులో నడిస్తే చూడండి, ఆ పైన వచనం ఉంది. అందుకు యేసు పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు. అయితే ఏం చేస్తున్నాడు మనిషి? రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడును. చీకటి కార్యాలు ఎక్కువైపోతున్నాయి మనిషికి. చీకటి కార్యాలు ఎక్కువైపోతున్నాయి. ఏంటివి చీకటి కార్యాలు? ఏంటండి చీకటి కార్యాలు ఏంటివి? చిన్న చిన్న పిల్లలు, యవనస్తులు రాత్రిపూట చీకట్లో జరిగే కార్యాలు, డ్రగ్స్కి అలవాటు పడిపోయిన పిల్లలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీస్లో, బెంగళూరులో చీకటి కార్యాలు, చీకటి కోణం. అయితే ఇలాంటి చీకటి పనులనే ఇష్టపడతారు. లోకంలోనికి వెలుగు వచ్చిందంట కానీ మనుషులు వెలుగును ప్రేమింపక ఏం చేస్తున్నారంట? చీకటినే ప్రేమిస్తున్నారంట. చీకటి అంటే అంత ఇష్టం. చీకటిలోనే అన్ని పనులు జరుగుతాయి. చీకటిలోనే దొంగతనాలు జరుగుతాయి, దొరకవా? చీకటిలోనే వ్యభిచారం, చీకటిలోనే దొంగతనం, చీకటిలోనే నరహత్యలు. ఏవి చేయాలనే చీకటిలోనే జరుగుతున్నాయి అన్నీ. అందుకనే మనిషి చీకటిలో నడుస్తున్నాడు, చీకటిని ప్రేమిస్తున్నాడు. చూడండి అన్నమాట, యోహాను సువార్త 3వ అధ్యాయంలో లోకములోనికి ఏమొచ్చింది? యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 వచనాలు.
వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చీకటిని ప్రేమించి రాలిపోతున్నాడు. ఆరంభంలో మంచి తీర్మానం చేసుకున్నాడు. 2025లో నేను ఇట్లా ఉంటా, నేను ఇట్లా ఉంటా, నేను ఇట్లా ఉంటా అని చెప్పి దేవునికి మాట ఇచ్చినాడు. మధ్యలో ఏం చేస్తున్నాడు? ఆ ఆరంభంలో చాలా తీవ్రత ఉంది, చాలా పట్టుదల ఉంది. దేవుని కొరకు ఎట్లయినా నేను నిలబడతాను, ఈ సంవత్సరం మంచి పేరు తెచ్చుకుంటానని అనుకున్నాడు. కానీ మధ్యలో ఏమైపోతున్నాడు? మధ్యలో రాలిపోతున్నాడు. దేవునికి ఉన్నటువంటి బాధ ఏంటో తెలిసినా? చూడండి ఏమంటాడంటే యెషయా గ్రంథంలో, నిన్ను చూసి నన్ను చూసి దేవునికి ఉన్నటువంటి బాధ. యెషయా గ్రంథం అక్కడ 43వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 43:22. యెషయా గ్రంథం 43:22. యాకోబు, నీవు నాకు మొరపెట్టుట లేదు, ఆ, 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 నన్ను గూర్చి నువ్వు విసిగితివి కదా. స్టార్టింగ్లో నీకున్న ఆసక్తి, స్టార్టింగ్లో నీకున్నటువంటి ప్రేమ ఏమైపోయింది? ఆసక్తి తగ్గిపోయింది. నేనంటే నీకు విసుగు పుట్టేటట్టుగా అయిపోయింది ఇప్పుడు నీకు. ఆరంభంలో ఎంత శ్రద్ధ ఉన్నిందో నీకు, రక్షించబడినప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాడివో, సంతోష వస్త్రం పోగొట్టుకున్నావు. రాను 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 చీకటిని ప్రేమిస్తున్నావు, నన్ను వదిలేస్తున్నావు. కాబట్టి ఏమంటున్నాడంటే విచారకరమైనటువంటి మాట, ఇశ్రాయేలు నీవు నన్ను గూర్చి విసికితివి కదా. ఏమండి, సత్యమును ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? వెలుగును ప్రేమించేవారు ఎవరున్నారు? అందుకనే లోకంలోనికి వెలుగు వచ్చిందంట, కానీ వెలుగును ఎవరు ప్రేమింపక అందరూ చీకటినే ప్రేమించారు అని రాయబడి ఉంది. మొట్టమొదటి ప్రదేశము, మొట్టమొదటి ప్రాంతం ఎక్కడంటే మనిషి పడిపోయే చోటు ఎక్కడ? మనిషి ఎక్కడ పడిపోతున్నాడు? చీకటిలో పడిపోతున్నాడు. ఇది మొట్టమొదటిది. రెండవ సంగతి, 2 తిమోతి పత్రిక 7 సంగతులు చూసి మనము ముగించేసి కొంతసేపు ప్రార్థన చేస్తాం. చూడండి, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదవండి ఎవరన్నా. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ. ఇహలోకమును ప్రేమించి నన్ను విడిచి, ఏం చేసినాడు? నన్ను విడిచి అనే మాట రాయబడింది అక్కడ. నా మీద నువ్వు విసిగితివి. నేనంటే నువ్వు మంచిగా తీర్మానం చేసుకున్నావు, పడిపోతున్నావు. ఎందుకు పడిపోతున్నాడు మనిషి అని అంటే, దేమ ఇహలోకమును ప్రేమించినాడు, లోకాన్ని ప్రేమించినాడు, లోకాన్ని స్నేహించినాడు. లోకములో ఏముందండి? లోకంలో ఏముంది? లోకములో అట్రాక్షన్ ఉంది. ఏముంది లోకంలో? అట్రాక్షన్, ఆకర్షణ ఉంది. లోకములో బైబిల్లో రాయబడి ఉంది, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఇవి ఉన్నాయి లోకంలో. ఇవన్నీ చూసి మనిషి పడిపోతున్నాడు. లోకములు దేమ స్టార్టింగ్లో ఎట్లున్నాడంటే ముట్టుకుంటే షాక్ కొట్టేవాడుగా ఉన్నాడు, పరిచర్య చేసేవాడు, పరిచర్య రోషముగా చేస్తూ ఉన్నాడు. ఆరంభంలో ఎంత తీవ్రత ఉన్నిందంటే అంత తీవ్రత ఉన్నింది. ఇప్పుడు రాను 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 ఏమైపోయిందంటే ఈ దేమ ఇహలోక స్నేహాన్ని ప్రేమించి దేవుడిని ఏం చేసినాడు? దేవుడిని విడిచిపెట్టేసినాడు. జాగ్రత్త నాయన, జాగ్రత్త. ఎక్కడ పడిపోతున్నాడు మనిషి? లోకమును ప్రేమించి లోకములో లోకానుసారంగా నడిచి లోకంలో పడిపోతున్నాడు. అందుకని ఒక మాట రాయబడి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, ఒక మాట చదవండి. యాకోబు 4:4లో ఏముంది? ఇహలోక స్నేహము, చదవండి. విచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? స్నేహము చేయగోరును శత్రువు అంట. లోకముతో స్నేహం చేసేవాడు ఎవరండి? దేవునికి శత్రువు. మనకు 3 శత్రువులు ఉన్నారు. మనకు 3 శత్రువులు. ఎవరు 3 శత్రువులు? మన శరీరం మన శత్రువు. మన శరీరమే మన శత్రువు. శరీరం మన మాట వినదు. లోకము మన శత్రువు, అపవాది మన శత్రువు. అర్థమవుతుందా? లోకము కూడా మన శత్రువే. అందుకనే మనిషి ఎక్కడ పడిపోతున్నాడు? ఇప్పుడు చీకట్లో పడిపోతున్నాడు. లోకమును ప్రేమించి, లోక స్నేహాన్ని ప్రేమించి లోకములో పడిపోతున్నాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరం, దేవునికి వైరం. అందుకనే ఒక మాట ఉంది,
దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మంచోడు పోయి చెడ్డోనితో సహవాసం చేస్తే ఏమవుతాడు? వాడు కూడా వాని బుద్ధులు వీనికొస్తాయి. అంతే కదా. చిన్న చిన్న పిల్లలు సిగరెట్ పట్టుకొని రోడ్డు మీద తాగుతున్నారు. ఏం రా ఇదంటే, వాడిని చూసి సినిమాలో చూసి వాడిని చూసి నేర్చుకుంటున్నాడు. వీడు పొగ వదిలేది. ఎవరిని చూసి నేర్చుకుంటున్నాడు? ఏం లోకంలో ఏముంది? లోకపు తీరు, లోకపు యొక్క నటన. ఈ లోకపు నటన గతించిపోవచ్చున్నది. అయితే దేవుని యొక్క విచారం ఏంటంటే, ఓ ఇశ్రాయేలు, నీవు నన్ను గూర్చి విసిగితివి కదా. కొంతమంది పడిపోయే వాళ్ళను చూసి పడిపోతున్నారు. కొంతమంది పడిపోయే వాళ్ళని చూసి, దావీదే పడిపోయినాడు, ఆయననే పడిపోయినాడు, నేనెంత అని చూసి పడిపోయే వాళ్ళని చూసి పడిపోతున్నారు. 2 సంగతులు చూసినాం. ఏంటివి? మనిషి ఎక్కడ పడిపోతున్నాడు? చీకటిలో పడిపోతున్నాడు. రెండోదిగా లోకంలో పడిపోతున్నాడు. మూడోది ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 32వ వచనం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 32వ వచనం చూడండి. గర్విష్ఠుడు తొట్టిల్లి ఏమంట కూలును, అతని లేవనెత్తువాడేవాడు లేకపోవును. అంటే ఏమంటే ఇక్కడ రాయబడిన మాట, ఎవరు పడిపోతున్నారు? గర్విష్ఠి పడిపోతున్నాడు. గర్వములో ఉన్నవాడు పడిపోతున్నాడు, గర్వాంధుడు. అందుకనే సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ఏమని? నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఇప్పుడు మేకను చూసినారా? మేకను ఎవరన్నా ఇంటి దగ్గర మేకలు మేపేవాళ్ళు, గొర్రెలు మేపేవాళ్ళు ఉంటారు కదా. మేక ఎట్లా నడుస్తుంది? ఏమా మేక కిందికి ఉంచి గడ్డి తింటుందా? మేకకు ఎంత నిక్కు ఉంటుంది తెలుసా? పైన చూస్తుంది అది. వచ్చి పొడుసును కూడా పొడుస్తుంది. కాబట్టి దాని స్వభావం ఏంటిది? దానికి ఉన్న గర్వం, అహంకారం. పడిపోవటకు ముందు అహంకారము నడుచును. మిఖాయేలు పైనుండి ఒక దూత పడిపోయాడు, ప్రధాన దూత. వాడే అపవాది. పైనుంచి లూసిఫర్. పైన ఉన్నప్పుడేమో లూసిఫర్, కిందకి పడిపోయిన తర్వాత అపవాది అయిపోయాడు, శత్రువు అయిపోయాడు. కాబట్టి అతను ఎందుకు పడిపోయాడు తెలిసిన? నేను దేవుని కంటే నా స్థానం ఇంకొంచెం పెద్దదిగా చేసుకుంటాను అన్నాడు. అనుకున్నాడు మనసులో అనుకున్నాడు. అక్కడి నుంచి పడద్రోయబడ్డాడు. మూడో సంగతి ఏంటంటే, మనిషి గర్వాంధుడై గర్వములో పడిపోతున్నాడు. నాలుగో సంగతి సామెతల గ్రంథం 7వ అధ్యాయం. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం. ఎక్కడ మనిషి పడిపోయేటటువంటి ప్రదేశం ఏంటంటే, సామెతల గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం. లాలన మాటల చేత లోపరుచుకునను, ఈడ్చుకొని పోతా ఉంది. కుప్పగోలిపోతున్నాడు. జారస్త్రీ అడుగు జాడల్లో వాడు నడిచి, అదంతా అధ్యాయం అంతా చదివితే ఎక్కడ మనిషి పడిపోతున్నాడు అని అంటే, మానవుడు ఎక్కడ పడిపోతున్నాడంటే, జారస్త్రీ యొక్క ఇచ్చకపు మాటలు, లాలన మాటలు, మృదువైనటువంటి మాటలు. స్త్రీ మాటలే కాదు, పురుషుల మాటలు కూడా అట్లే ఉన్నాయి. ఎంత బాగున్నావంటే ఆ అమ్మాయి ఎంత మురిసిపోతుందో. ఎంత చిన్న చిన్న పిల్లలు, చిన్న యవనస్తులు పడిపోతున్నారు. చిన్న యవనస్తులు పడిపోతున్నారు చేసేటటువంటి పరిస్థితి తీరును బట్టి. అంటే జారస్త్రీ యొక్క లాలన మాటలు, ఇచ్చకపు మాటలు, ఒక స్త్రీ విషయంలో కూడా మనిషి పడిపోతున్నాడు. తర్వాత ఇంకొక విషయం చూస్తాం చూడండి. 5వ సంగతి 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. ధనవంతుడు ఒకటకు అది కాదు నాన్న, అదేనారా? 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. పడుదురు, అటు మనుషులను నష్టములను నాశనములను ముంచివేయును. సమస్తమైన కీడులకు మూలము. తొలగిపోయి
నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని చచ్చిపోతున్నారు. ఏ విషయంలో మనిషి పడిపోతున్నాడంటే, ధనమును ప్రేమించి, ధనమును అపేక్షించి. ధనం ఉండడం తప్పు కాదు, ధనమును అపేక్షించకూడదు. ఏమంట? ధనమును అపేక్షించకూడదు, ఆశపడకూడదు, ఎక్కువగా ఆశపడకూడదు. పౌలు అంటాడు, ఏమంటాడంటే, నేను పేదరికంలో ఉన్నా పేదరికంలో ఆనందిస్తున్నా, ధనవంతునిగా ఉన్నా ధనములో ఆనందిస్తున్నా, లేమిలో ఉన్నా లేమిలో కూడా నేను ఆనందిస్తున్నా. అంటే ఒక మాటలో కన్క్లూషన్ ఏమంటాడంటే ఆయన, నాకు కలిగిన దాంట్లో నేను తృప్తి కలిగి ఉన్నాను అంటాడు. ఏమంట? నాకు కలిగిన దాంట్లో నేను తృప్తి కలిగి ఉన్నాను అంటాడు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ పడిపోతున్నాడు మనిషి? పొడుచుకొని చచ్చిపోతున్నాడు. దేంట్లో? ఏ విషయంలో? ధనాపేక్ష, ధనం మీద ఆశ, ఆసక్తి, అపేక్షను బట్టి. తర్వాత చూడండి, ఇంకా మనిషి పడిపోయేటటువంటి చోటు ఎక్కడంటే, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం. 6వ సంగతి. ఎక్కడ పడిపోతున్నాడు మనిషి అంటే, ఆ, 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 నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరమిచ్చి తను చేసినదంతయు ఒప్పుకొనెను. నాతో చెప్పండి, చూచి తిని. చెప్పండి అందరూ. చూచి తిని, ఆశించి తిని, తీసుకుంటుని, దాచుకుంటుని, చచ్చి తిని. ఇది ఏమాట? చూచి తిని ఫస్ట్ ఏమొస్తుంది? దురాశ. ఇది ఏమంట? దురాశ. చూచాడు, ఫస్ట్ ఏం చేసినాడు? మొట్టమొదట చూచాడు. తర్వాత అక్కడ రాయబడిన మాట, నేను చెప్పిన మాటలు కాదు ఇవి, దేవుని ఆత్మ చెప్పిన మాటలు ఇవన్నీ. చూచాడు, ఏం చేశాడు? ఆశించాడు, తీసుకున్నాడు, తెచ్చుకున్నాడు, దాచుకున్నాడు. దాచుకున్న తర్వాత కుటుంబానికి నష్టం. సత్య శపితమైన దానిలో వద్దురా అంటే దాన్ని పోయి తీసుకున్నాడు. పరాయి దాన్ని వద్దురా, అది నీకు వద్దనే వద్దురా అంటే వీడు పోయి పరాయి దాన్నే ఆశించినాడు. వద్దు. విన్నాడా? వినలే. పోయినాడు, ఆశించినాడు, చూసినాడు, మొత్తం తెచ్చుకున్నాడు. మొత్తం అందరూ తెచ్చినారు, వాడు ఒకటే తేవాలే, మొత్తం అందరూ, కుటుంబం అంతా నష్టం వచ్చేసింది. కాబట్టి ఇది దురాశ. ఏమంటే ఒక మాట ఏముందంటే, దురాశ మనకందరికీ తెలుసు, దురాశ దుఃఖానికి చేటు. అందుకు కలిగి ఉన్న దాంట్లో తృప్తి లేదు వానికి, ఇంకా ఇంకా ఇంకా. కాబట్టి ఈ విషయంలో పడిపోతున్నాడు, దురాశను బట్టి పడిపోతున్నాడు. ఇంకొక విషయంలో పడిపోతున్నాడు. ఎక్కడ పడిపోతున్నాడంటే, లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ఆకలికి చచ్చి, ఇదంతా కథ మనకు తెలుసు. వీడు ఎక్కడ పడిపోతున్నాడంటే తండ్రి ఇంటిని విడిచిపెట్టి పడిపోతున్నాడు. దీన్ని ఆత్మీయంగా మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, దేవుని ఇంటిని విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయినాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఆత్మీయంగా ఆహారం లేదు, పందులం మేపేటటువంటి చోటుకి వెళ్ళిపోయినాడు. పందులు మేపే ఆహారం అదే దొరికింది. ఇంకా చివరికి ఏం దొరికిందంటే పందులు తినే ఆహారమే దొరికింది వాడికి. ఒక పాట ఈ విధంగా ఉంది, అది లూథరన్లోనో దేంట్లోనో విని, మంచి పాట. పందులు మేపుచు ఆకలి బాధచే పొట్టును ఆశించి తినయా, పందుల మేపుచు ఆకలి బాధచే పొట్టును ఆశించి తినయా, ఆవేదనలు నమదిలో
తండ్రిని గుర్తించితిని, నా ఇంటిని గుర్తించితిని. విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా. అంటే ఈ ఇతను ఉండాల్సిన ప్రాంతంలో ఉండకుండా ఎక్కడ పోయినాడు? తండ్రి ఇంటిని విడిచిపెట్టేసి ఎక్కడ పోయినాడు? దూరదేశానికి వెళ్ళిపోయినాడు. ఆస్తిలో భాగం తీసుకొని వెళ్ళిపోయినాడు. తండ్రికి దూరముగా ఉన్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు, అరే నా తండ్రి దగ్గర ఎంత సంతుష్టిగా సమృద్ధిగా ఆహారం ఉంది కదా, నేను అదంతా విడిచిపెట్టేసి ఇక్కడికి వచ్చి పందులు పొట్టి తినాల్సిన అవసరం నాకేమొచ్చింది? ఆత్మీయంగా ఎంత బాగున్నాడో దేవుని దగ్గర ఉన్నప్పుడు. దేవుని మందిరములో సమృద్ధి ఉంది, దేవుని మందిరములో మేలు ఉంది, దేవుని ఇంటిలో మేలు ఉంది, దేవుని ఇంటిలో సమృద్ధి ఉంది. ఇదంతా విడిచిపెట్టేసి లోకంలోకి వెళ్ళిపోయినాడు, దూర ప్రాంతానికి వెళ్ళిపోయినాడు. తండ్రి ఇంటిని విడిచిపెట్టేసినాడు. ఒకప్పుడు ఆత్మీయంగా ఎంత బాగుంటివో, ఇప్పుడు ఎంత కాలం అయిపోయింది ప్రభువుతో కలుసుకున్నావు ఆత్మీయంగా, నీ పరుగు ఎట్లా ఉంది ఇప్పుడు? ఎన్ని విషయాల్లో మానవుడు తప్పిపోతున్నాడు? ఎన్ని విషయాలు? 7 విషయాలు చూసినాం. ఏంటిది అది? చీకట్లో పడిపోతున్నాడు. తర్వాత లోకమును ప్రేమించి లోకములో పడిపోతున్నాడు. తర్వాత గర్వాన్ని బట్టి పడిపోతున్నాడు, జార స్త్రీని బట్టి పడిపోతున్నాడు, ధనాపేక్షను బట్టి పడిపోతున్నాడు, దురాశను బట్టి పడిపోతున్నాడు. తర్వాత తండ్రి ఇంటిని దూరం చేసుకొని పడిపోతున్నాడు. ఎంతకాలం అయిందండి నువ్వు దూరం అయిపోయే ప్రభువుకు? ఆత్మీయంగా దేవుని ఇంటిని దూరం చేసుకొని ఎంతకాలం అయిపోయింది? దేవుని బాధ అదే. నన్ను గురించి విసికితివి కదా. యేసు ప్రభువును వెంబడించారు చాలా మంది శిష్యులు వెంబడించినారు. అనేక మంది శిష్యులు వెంబడించినారు. ఆరంభంలో 100 నుంచి తగ్గిపోయినారు, 80కి వచ్చినారు, 80 నుంచి 70కి వచ్చినారు, 70 నుంచి 60, 60 నుంచి 50, 50 నుంచి 40, అట్లా లాస్ట్కి వచ్చే మొత్తం తగ్గుతా 12 మందికి వచ్చినారు. 12 మంది శిష్యుల్లో యేసుప్రభు అనే మాట ఏంటంటే, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నారా అన్నాడు. ఏమన్నాడు చూడండి, ఆ మాట చదివితేనే బాగుంటాయి. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. అనేకులు వెనుక తీసి అనేకులు ఏం చేశారంట? అనేకులు వెనుక తీశారు, వెనకడుగు బ్యాక్ స్లైడ్ అయిపోయినారు, బాగా పరిగెత్తున్నారు దేవునితో. ఆరంభంలో ఉన్నటువంటి ఆశ, ఆసక్తి, ప్రేమ అంతా పోయింది. దేవుని ఇంటిని మర్చిపోయినాడు, రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు, సంతోషాన్ని పోగొట్టుకున్నాడు, లోకాన్ని ప్రేమించినాడు, చీకటిని ప్రేమించినాడు, ఇష్టం వచ్చినట్లు తన సొంత ఇష్ట మార్గంలో పోతున్నాడు, పూర్తిగా పోగొట్టుకున్నాడు. మీరు అనేకులు వెనుక తీసి, ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు? మీరు కూడా వెళ్ళిపోవాలనని. చూడండి, చదవండి 67వ వచనం. కాబట్టి ఏందండి, ఎంత బాధతో ఆ మాట అన్నాడండి, ఎంత బాధతో అని ఉంటాడు ఆ మాట. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? యేసు ప్రభువు పెట్టినటువంటి క్రయం, శిలువ మీద తను నీ కొరకు చిందించినటువంటి రక్తం, తను నీ కొరకు పెట్టినటువంటి ప్రాణం యొక్క విలువ ఎంత తెలుసా? శిలువలో నీ మీద తను పెట్టుకున్నటువంటి ఆశ ఏందో తెలుసా? ఆ ప్రాణమునకు విలువ కడతామా? ఏమ్మా, నువ్వు నేను చచ్చిపోవాల్సింది, ఆయన చచ్చిపోయినాడు నీకోసం, నన్ను బతికించాలని, నన్ను కాపాడాలని శిలువలో ఆయన మరణించినాడు. మరి ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే ఏం ఉపయోగం ఉంది? ఇంకా ఎంతకాలం అయిపోయింది దూరం అయిపోయింది దేవునికి నువ్వు. కాబట్టి ఈరోజు రాత్రి, ప్రభువా, అనేక పర్యాయాలు నేను నీ మందిరాన్ని పోగొట్టుకున్నా, నీ ఇంటిని పోగొట్టుకున్నా, చీకట్లో నడిచిన, లోకములో నడిచిన, గర్వాంధుడనైనా, ధనాపేక్షను బట్టి పడిపోయినా, అనేక విషయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే ఈరోజు రాత్రి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు అది ఒప్పుకుందాం. ఈరోజు 3 విషయాలు నేను మీకు చూపిస్తా. ఏం ప్రార్థన చేయాలా మనం ఇక్కడికి వచ్చినాం, కొద్దిసేపు ప్రార్థన కలిగి ఉందాం. మొట్టమొదటి సంగతి నేను దేవుని దగ్గర వేడుకోవాల్సింది ఏంటంటే, విలాప వాక్యాల్లో ఒక మాట ఉంది చూడండి, 5వ అధ్యాయము 21, 22 వచనాలు.
విలాప వాక్యాలు 5వ అధ్యాయము 21, 22 వచనాలు చదవండి ఎవరైనా. యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వపు స్థితి మరలా మాకు కలుగజేయం. ఏమడగాల నువ్వు ఈరోజు రాత్రి ఇక్కడ? ఏమడగాల? మా పూర్వపు స్థితి మరలా మాకు, మేము పోగొట్టుకున్నాం, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాం, సంతోషాన్ని పోగొట్టుకున్నాం, రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్నాం. తిరిగి మళ్ళా మాకు దయచేయి ప్రభువా. ఒక పాట ఉంది కదా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ వేడుచున్నాను, క్షమాపణ. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పూర్వపు స్థితి మరలా నాకు దయచేయి ప్రభువా. ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు నిన్నటి దాకా బాగున్నారు వాళ్ళు. దేవుడు రోజు వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, నైనా ఆ పండు తినొద్దు. సరే ప్రభా, తినం ప్రభా. మధ్యలో ఈడొచ్చి రోజు పాట పాడుతున్నాడు, తిను తిను ఏం కాదు, తిను ఏం కాదని. ఎవడు? సాతాను శపించక ముందు ఒక అంకుల్ చెబుతాడు, సాతాను శపించక ముందు వాడు నడుస్తున్నాడంట. ఎవరు? సాతాను ఎవరిలో ప్రవేశించింది? పాములో ప్రవేశించింది. శపించిన తర్వాత వాడు పాకినాడంట. అర్థమవుతుందా? రోజు వచ్చి పాట పాడుతున్నాడంట, తిను ఏం కాదు, తిను, భలే ఉంది పండు అని చెప్పి. నిన్నటిదాకా తినకూడదని చెప్పుకొని మనసు స్థిరపరుచుకొని దృఢపరుచుకున్నటువంటి వాళ్ళు ఈరోజు ఏమైపోయింది తెలిసిన? ఒక క్షణంలో వాడు ఊది రోజు పాట పాడిన తర్వాత ఏమవుతుందిలే, భలే ఉంది పండు అని చెప్పి పర్వాలేదులే కాడికి వచ్చేసినారు. ఏమైపోయింది? వద్దు అనుకునే దాన్ని ఇప్పుడు ఏమైపోయింది? పర్వాలేదులే తిందాములే అనుకొని తీసుకొని ఏమైంది? తినేసి పాపం తెచ్చుకున్నారు. ఆడి నుంచి వచ్చింది మొత్తం పతనం అంతా. కాబట్టి మా పూర్వపు స్థితి మరలా మాకు దయచేయి ప్రభువా. రెండో విషయము, కీర్తన గ్రంథంలో 51:10 చూడండి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 10వ వచనం ఏముంది అక్కడ? నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. స్థిరమైన మనస్సు కావాల నాకు. పడిపోతున్నా నేను మాటి మాటికి నేను అనుకున్న దాని మీద నిలబడంలే. ఎన్నో మార్లు పడిపోయాను, లెక్కలేనన్ని మార్లు పడిపోయానని ఉంది బైబిల్లో. లెక్కలేనన్ని మార్లు పడిపోయినారండి మానవుడు. లెక్కలేని మార్లు పడిపోతేనే దిక్కులేని వాడనేనైతిని. లెక్కలేని మార్లు పడిపోతేనే దిక్కులేని వాడనేనైతి. లెక్కలేనన్ని మార్లు. ఆ మాట చదివితే కీర్తన గ్రంథం 74వ అధ్యాయంలో ఎన్ని మార్లు అంట చూడండి. 78 చూడండి, 40 వచనం ఏముంది చూడండి అక్కడ. అరణ్యమున వారు ఎన్ని మారులో కిందంగా రాయబడింది. మళ్ళా ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. కింద మళ్ళా ఏముంది? మాటికి శోధించిరి, సంతాపము కలిగించిరి. ఎన్నిసార్లు నువ్వు దుఃఖపెట్టినావు? నిజంగా నీ మనస్సాక్షిని అడుగు ఈరోజు రాత్రి. నిజంగా నువ్వు మనస్సాక్షిని అడిగితే చెప్తుంది నీ మనస్సాక్షి. ఎన్నిసార్లు దుఃఖపెట్టింటామండి మనము దేవుణ్ణి? మాటికి గాయం రేపుతున్నాం. మాటికి వద్దురా, చూడొద్దురా బాబు, అట్లా పోవద్దురా బాబు అంటే దాని జోలికే పోతాం. అట్లా చేయొద్దురా అంటే మళ్ళీ దాని జోలికే పోతాం. ఎన్నిసార్లు దుఃఖపెట్టింటాం మనం దేవుణ్ణి? అది లెక్కలేనన్ని మార్లు, ఎన్ని మారులో. అయితే దేవునికి ఉన్న గుణం ఏంటి తెలిసిన? పైన రాయబడింది ఇదే అధ్యాయంలోనే 38వ వచనం.
38 చూడండి. 78:38. అయితే ఆయన సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషమును పరిహరించువాడు. ఆ, పలుమారులు కోపం అణుచుకున్నాడు. నేను కొట్టాలనుకున్నాడు అప్పుడే. ఇప్పుడు నా బిడ్డ నా ముందర ఎన్నిసార్లు తప్పు చేసింటాడు అనుకో, వాడిని తీసి నా కోపం అదుపు తట్టుకోలేకపోతే ఏం చేస్తాను నేను? తీసి ఒకటి కొడతా, అంతే కదమ్మా. మీరు కూడా పిల్లల్ని కొడతారా కొట్టరా? అంటే నీ మాట వినకపోతే ఎన్నిసార్లు ఆయన కోపం అణుచుకున్నాడు? ఎన్నిసార్లు అణుచుకున్నాడు? పలుమారులు నా మీద ఆయన కోపము అణుచుకున్నాడంట. నీ పాపము నా పాపము ఆయన వీపు వెనక తట్టు పడేసినాడంట. ఎక్కడ పడేసినాడంట? వీపు కనపడుతుందా? తూర్పుకు పడమట ఎంత దూరం ఉందో అంత దూరం వేరు చేసినాడంట. నీ పాపము నా పాపం. క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. ఈరోజు క్షమించమని అడుగుదాం. ప్రభా, స్థిరమైన మనసు నాకు దయచేయి ప్రభా. ఎన్ని మారులో నిన్ను దుఃఖపెట్టాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా. ఇంకొక మాట చూసుకొని మనము కీర్తన 139 అధ్యాయం ప్రార్థనలోకి వెళ్తాం. కీర్తన 139 అధ్యాయము 24 వచనం. కీర్తన 139:24. నీకు ఆయాసకరమైనది నా యందున్నదేమో చూడుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు తీసేయి బ్రోవా. ఏమడగాల దేవుణ్ణి? ఏమడగాల? 3 అడగాల ఈరోజు. పూర్వపు స్థితి మరల నాకు దయచేయి బ్రోవా. రెండోది, స్థిరమైన మనసు నాకు దయచేయి బ్రోవా. మూడోది ఏమడగాల? నీకు ఆయాసకరమైంది నాలో తీసేయి, చంపేయి. నీకు అయిష్టమైంది నాలో చంపేసేయి. మాటికి ఇప్పుడు కడగబడిన పంది ఏమవుతుంది? కడగబడిన పంది ఏం చేస్తుంది? మళ్ళీ తన స్వభావాన్ని బట్టి పోతుందే పోదా? కుక్క ఏం చేస్తుందంటే వాంతి కక్కుతుందంట, మళ్ళీ పోయి అదే తింటుందంట. ఇప్పుడు నన్ను దేవుడు ఎన్నిసార్లు కడిగి ఉంటాడో, ఎన్నిసార్లు క్షమించుంటాడో. అయినా కూడా మార్పు లేదే. అదే కదా బాధ. నన్ను బట్టి విసికితివి కదా. ఎన్నిసార్లు వాత్సల్య సంపూర్ణుడై ఒప్పుకొనుము నీ పాపము యేసుని యొద్ద. ఒప్పుకుంటే ఏం దొరుకుతుంది దేవుని దగ్గర? ఏం దొరుకుతుంది దేవుని దగ్గర? క్షమాపణ దొరుకుతుంది. ఈరోజు ఒప్పుకో. జీవితాన్ని మార్చుకోకుండా ఎక్కడికి పోవద్దు ఇక్కడి నుంచి, ఈరోజు నుంచి. ప్రభువా, గడిచిన కాలము చాలు, ఇక మీదట కరెక్ట్గా నీకోసం నేను బ్రతుకుతా, నీకోసం నేను జీవిస్తా. 2026 సంవత్సరం నా మనస్సాక్షికి కల్మషం లేకుండా నేను బ్రతుకుతా. నేను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో నాకు తెలియదు. నీతో పాటు ఎవరన్నా వస్తావు? నేను వస్తానా? నీ బంధువులు వస్తారా? నీ కొడుకు, నీ భార్య, నీ పిల్లలు వస్తారా? ఎవ్వరు రారు. నువ్వు ఒక్కడివే పోవాలా. నీ లెక్క నువ్వే అప్పగించాలి దేవునికి. దేవుడు నీకు అవకాశం ఇచ్చినాడు ఈరోజు రాత్రి. ఈ ఒప్పుకోలు ప్రార్థనలో దేవుని దగ్గర ఒప్పుకుందాం. ప్రభువా, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. ఆయన క్షమిస్తాడు. ఆయన దగ్గర క్షమాపణ దొరుకును. ఇంకొక మాట ఏముందంటే ఆయన గుణం ఏంటిదంటే, కీర్తన 40 అధ్యాయంలో 11 వచనము. కీర్తన 40:11 చూడండి. నాకు దూరము చేయవు. దేవుడు దూరం చేసుకునేవాడు కాదు నిన్ను. ఆయన వాత్సల్యము, ఆయన కృప, ఆయన కనికరము, ఆయన దయ నిన్ను ఎప్పుడు విడిచిపెట్టదు. కీర్తన 103 అధ్యాయంలో ఆయన నీకు ప్రతీకారం చేయలే. నీ పాపమును బట్టి, నీ దోషమును బట్టి ఆయన నీకు ప్రతీకారం చేసినాడా? నిన్ను కొట్టాలనుకుంటే ఎప్పుడు కొట్టుండొచ్చు? కొట్టకూడదా? చూసి ఓపిక నశించిపోయిన తర్వాత అప్పుడు కొడతాడు ఒక దెబ్బ. వింటావా వినవా అని. అంతవరకు గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఛాన్స్. నీకు ఇంకా ఛాన్స్ ఇస్తున్నాడు ఈరోజు 2026 సంవత్సరం. జీవితాన్ని సరి చేసుకుంటావా? రా, కరెక్ట్గా ఉండు అని. కాబట్టి ఎన్నో మార్లు పడిపోయాం. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా కూడా ఏం చేస్తాడంట? తిరిగి లేస్తాడు. మనం కూడా లేయాలా. పడిపోవు వారిని ఆయన ఉద్ధరించేవాడని ఉంది. ఏమంట? పడిపోవు వారిని కీర్తన గ్రంథం 145:14
ఆయన పడిపోవాడిని ఏం చేస్తున్నాడంట? లేవనెత్తువాడు. కాబట్టి ఒక పాట కూడా ఈ విధంగా ఉంది. పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు. పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. విడువవు పడిపోకుండా కాయు రక్షక. కాబట్టి మనం అందరము కొద్దిసేపు ప్రార్థనలు గడుపుదాం. దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. ప్రభువా, పలానా సందర్భంలో నేను పడిపోయినా నన్ను క్షమించు ప్రభువా అని అడుగుదాం. మీకు ఎవరికైనా నిద్ర వస్తా అంటే దయచేసి బయటికి పోయి కొంచెం ఫ్రెష్ అయ్యేసి రండి. సిస్టర్స్కి ఇటువైపు టాయిలెట్స్ ఉన్నాయి, బాత్రూమ్స్